హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోర మనోహరితో ఇలా అంటాడు. అతను ఆవేశంతో కాదు, ఆలోచనతో వెళ్తున్నాడు అని చెప్పడంతో అతను క్రూరత్వం కంటే మౌనమే నాకు చాలా భయంకరంగా కనిపిస్తోంది. ఆ రణవీర్ చూసిన చూపులు నాకు ఇంకా బాగా గుర్తున్నాయి గోరా అని చెప్పి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మన ముగ్గురు కథలు ఒకేలాగా ఉన్నాయి అని గోరా చెప్తూ ఉంటాడు. అదేంటి గోరా, నాకు అర్థం కాలేదు అని మనోహరి అడుగుతూ ఉంటుంది. నాకు నాది కాని ఆత్మ నాకు కావాలి. నీకు నీ తలరాతలో లేని అమరేంద్ర నీకు కావాలి. నువ్వు వద్దనుకుంటున్న రణవీర్కి నువ్వు కావాలి అని చెప్తూ ఉంటాడు. అవును కదా అని మనోహరి భయపడుతూ ఉంటుంది. నాకేం చేయాలో అర్థం కాని పరిస్థితి నాది, కానీ నీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అక్కడ రణవీర్ది. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే నిన్ను తీసుకువెళ్ళచ్చు అని దారులు వెతుకుతున్నాడు అని గోరా చెప్తూ ఉంటాడు. మరిప్పుడు ఏం చేయాలి అని మనోహరి అడుగుతూ ఉంటుంది. మన కోరికలు చాలా కష్టమైనది అని గోరా చెప్తూ ఉంటాడు. మరిప్పుడు ఏం చేద్దాం గోరా చెప్పు అని అడుగుతూ ఉండటంతో ఇప్పుడు మన ముగ్గురిలో ఎవరు గెలిచినా ఇంకో ఇద్దరి గమ్యం ఎటువైపు అన్నది చెప్పలేము అని చెప్తూ ఉంటాడు. అదేంటి ఎందుకలాగా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. ఒకవేళ రణవీర్ గెలిచి నిన్ను తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు నీ వల్ల వచ్చే ఆత్మ నాకు దక్కదు. నువ్వు వెళ్ళిపోతే ఆత్మ ఇక్కడ ఉంటుంది అన్న గ్యారెంటీ లేదు. అప్పుడు నా కోరిక కూడా తీరదు, నీ కోరిక తీరదు. అందుకనే మనం ముగ్గురులో ఎవరు గెలిచినా కష్టమే అని చెప్తూ ఉంటాడు. ఇక నుంచి మనం ఇద్దరం ఒకటిగా పోరాడాలి. ఇలాగా ఏకంగా చేస్తే మనం గెలవలేము అని గోరా చెప్తూ ఉంటాడు. సరే, ఇక నుంచి ఏం చేసినా మన ఇద్దరం కలిసే ప్లాన్ చేద్దాం అని మనోహరి చెప్తూ ఉంటుంది. నువ్వు మాట ఇచ్చేస్తే అది నిలబెట్టుకోవాలి. మాట ఇచ్చావు అంటే ప్రాణం ఇచ్చినట్టే. ఒక్కసారి చెప్పావు అంటే ఇక వెనక్కి తీసుకోవటం కుదరదు. ఆలోచించి చెప్పు, మనిద్దరి ఒక్కటేగా ప్లాన్ చేయాలా వద్దా అన్నది అని చెప్తూ ఉంటాడు గోరా. మనిద్దరం కలిసే చేద్దాం. అమర్ లేని జీవితం నాకు వద్దు, అమర్ లేకుండా నేను బ్రతకలేను. కాబట్టి మనిద్దరం కలిసే ప్లాన్ చేద్దాం అని చెప్తూ ఉంటుంది. సరే, ఏం చేయాలన్నది నేను తర్వాత ఆలోచించి చెప్తాను. ముందు ఆ అరుంధతి జన్మ రహస్యం అమరేంద్ర ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అవును, అమర్ నిజం చెప్పకుండా నేను వెంటనే ఆపాలి, ఏదో ఒకటి చేసి అని ఇక మనోహరి ఇంటికి బయలుదేరి అమర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ ఇంట్లో బాగి ఆలోచిస్తుంది. ఎలాగైనా సరే అమర్ని అరు అక్క తల్లిదండ్రులని ఇటు మా అక్క గురించి అడగాలి అని చెప్పి అమర్ దగ్గరికి వస్తుంది. అటు పిల్లలు కూడా వస్తారు, అమర్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు. ఎలాగైనా అందరూ అమర్ని ప్రశ్నించడానికి వస్తారు. హాల్లో అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఒకరినొకరు చూసుకొని అలా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రాతుడు వచ్చి, ఏంటి అలా అందరూ బిత్తర చూపులు చూస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. నువ్వు నీ పని చూసుకో అని చెప్తూ ఉంటారు అందరూ. ఇక ఇంతలో అమర్ వస్తాడు. అలా న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉండగా కూర్చొని ఇటు బాగి అటు అమర్ వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు అందరూ కూడా డాడీ ఏమిటి నాన్న అంటూ అందరూ పిలుస్తూ ఉంటారు. ఏం నీతో మాట్లాడాలి అని అందరూ ఒక్కసారిగా అడుగుతూ ఉంటారు. అమర్ షాక్ అయిపోతాడు. ఏంటి అందరూ నాతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి అని అడుగుతూ ఉంటారు. ఇక ఇంతలో ముందు మిస్సమ్మ వచ్చింది కదా, మిస్సమ్మే చెప్తుంది అని అమ్ము అంటుంది. మావయ్య గారు పెద్దవారు కదా, ముందు మావయ్య గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి అని భాగ్య అంటుంది. నేనా అని చెప్పి తడబాటు పడుతూ ఉంటాడు. ఏం లేదమ్మా, లంచ్ చేద్దామా, ఎప్పుడు చేద్దాం అని అడుగుతూ ఉంటాడు. ఇక భయపడుతూ అదేమి లేదు నాన్న అంటూ నిర్మల ముందరికి వస్తుంది. అందరూ అడిగేది మనసులో ఉన్నది ఒకటే ప్రశ్న, అందరికీ కావాల్సింది ఒకటే సమాధానం. నిన్న నువ్వు అరు వాళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి వెతకడానికి వెళ్ళావు కదా, ఏం తెలిసింది అని అడుగుతూ ఉంటుంది.
ఇక అమర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోతాడు. అవునండి, అక్కడ అరు అక్క కన్ని తల్లిదండ్రుల గురించి, ఇటు మా అక్క గురించి కానీ ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది బాగి. ఇటు అంజు, మాకు అమ్మమ్మ తాతయ్యని చూడాలని ఉంది డాడ్, మేము వెళ్ళి వాళ్ళని కలవచ్చా అని అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అమర్ మౌనంగా ఉండిపోతాడు. వెనక నుంచి మనోహరి వచ్చి అడ్డుపడుతూ ఉంటుంది. ఎందుకు అలా అమర్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు? అమర్ చెప్పాలి అనుకుంటే చెప్తాడు కదా అని అడగటంతో, మేము ప్రశ్నించడం లేదు, మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం అంతే మనోహరి గారు అని చెప్పి బాగి అంటుంది. ఇకప్పుడు అమరేంద్ర ఇలా చెప్తూ ఉంటాడు అందరికీ. నేను నిన్న అక్కడ ప్రార్థన చిల్డ్రన్స్ హోమ్కి వెళ్ళాను. అరు గురించి అన్నీ కనుక్కున్నాను. అరు అక్కడికి వచ్చే ముందు, సరస్వతి వార్డెన్ ముందరికి వచ్చే ముందు చాలా ఆశ్రమాలు తిరిగి వచ్చిందట. అందుకని కనుక్కోవడం చాలా కష్టమని చెప్పారు. అయినా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. నాకు సమాచారం తెలిసినప్పుడు మీకు నేరుగా నేనే చెప్తాను. అంతవరకు మీరు ఎవరు నన్ను ఏమీ అడగద్దు అని చెప్పి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అరు ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఈయనకి ఏదో తెలిసే ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. గుప్తాగా వచ్చి అడుగుతూ ఉంటాడు. ఏంటి బాలిక అలా ఆలోచిస్తున్నావు అని అడగటంతో, లేదు గుప్తా గారు, ఆయనకి నిజం ఏదో తెలిసింది నా కన్నవాళ్ళ గురించి, కానీ ఆయన నిజం చెప్పట్లేదు అని అనటంతో గుప్తా అంటాడు, లేదు చెప్పాడు కదా నీ పతిదేవుడు, నిజంగానే తెలియలేదేమో అని చెప్తూ ఉంటాడు. లేదు, ఆయనకి అబద్ధం ఆడటం తెలియదు గుప్తా గారు, ఆయన నిజాన్ని దాచలేరు. ఆయన గురించి నాకు తెలుసు, ఏదో నిజం తెలిసింది, ఇంట్లో వాళ్ళు బాధపడతారని, ఆ బాధ ఎవ్వరికీ ఉండకూడదని ఆయన నిజాన్ని దాస్తున్నారు అని అనటంతో గుప్తా ఆశ్చర్యపోతాడు. అతగాడి మనసులో మాట ఈ బాలికకు ఎలా తెలిసింది? ఇంత గొప్ప జంటను ఎందుకు విడతీసావు దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, ఆయనతో నిజం ఎలా చెప్పించాలో, ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు పక్కన అంజు బాధపడుతూ కూర్చుంటుంది. ఏమైంది అంజు అని అమ్ము అడుగుతూ ఉంటుంది. ఏమో నాకు బాధగా ఉంది, అమ్మ దూరం అయిపోతుంది అనిపిస్తుంది అని టెడ్డీ బేర్ని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇందులో అమ్మ తన వాయిస్ని రికార్డ్ చేసి నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది కదా, ఇది పని చేయట్లేదు, అమ్మ వాయిస్ రావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మిస్ అమ్మ వచ్చి, ఏం చేస్తున్నారు? అవునా, బాధగా ఉందా, నేను రిపేర్ చేయనా అని అడుగుతూ ఉంటుంది. ఇక అంజు మిస్ అమ్మకి ఆ బొమ్మని ఇస్తుంది. ఆ టెడ్డీ బేర్లో ఉన్న మొత్తం వాయిస్ని సరిచేస్తుంది. మిస్ అమ్మ వాయిస్ వచ్చేలాగా చేస్తుంది. ఇక అప్పుడు అరు వాయిస్ అందులో వస్తూ ఉంటుంది. అంజు హ్యాపీ బర్త్డే అంజు అని, ఐ లవ్ యూ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఇక అది వినిపించడంతో అమ్ము అంజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ అంటూ అందరూ మిస్ అమ్మని హత్తుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇక మిస్ అమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ అమర్ బాధపడుతూ ఉంటాడు. రాతోడు వచ్చి, ఏంటి సార్ నిజం గురించి ఆలోచిస్తున్నారా? వాళ్ళకి నిజం చెప్పేస్తే బాగుంటుంది సార్ అని అడుగుతూ ఉంటాడు. ఏంటి రాథోడ్, ఎలా నిజం చెప్పమంటావు? మనమే ఇంత బాధపడుతున్నామే, ఇక అక్కడ మిస్ అమ్మకు నిజం తెలిస్తే ఇంకెంత బాధపడుతుంది? తన అక్క ప్రాణాలతో లేదు అంటే తట్టుకోగలదా? అక్కడ పిల్లలు ఇక మిస్ అమ్మని చూసిన ప్రతిసారి అరుణే గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటారు. ఈ నిజం అబద్ధమైతే బాగుండు అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు రోజు కూడా. అదే ఇప్పుడు నిజం తెలియకపోతే ఈ ఒక్కరోజు బాధపడి రేపటి నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నిజం వచ్చినప్పుడే తెలుస్తుంది. అప్పుడు దాకా ఏమీ చెప్పొద్దు, వాళ్ళని అయినా సంతోషంగా ఉండనిద్దాం అని చెప్తూ ఉంటాడు.